నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు SSS కేరళ రెమెడీ శివనరసింహ తంత్రి గారు గురూజీ మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. గురూజీ, చాలామంది అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది వ్యాపారం చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, లాస్లో ఉన్నారు. అయితే వ్యాపారం పెట్టుకున్న తర్వాత దినదినాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? స్వామి శనప శరణమయప షట్శాస్త్రశరణమయప సూర్యమూర్తి అర్చనకులు సారేంగవేణి గోధిపుల బాలకని ఏరిమేళ్ళి ధర్మశాస్త్ర శబరిగిరీషని హరిరసుతున్న జ్యోతి స్వరూపం శ్రీ స్వామి శరణమయప. వ్యాపారం ఏదైనా కూడా మనకు రెండు విధాలుగా ఉండాలి. ఓకే, జనాకర్షణ దానాకర్షణ పరంగా ఉండాలి. జనాకర్షణ వచ్చిందనుకో, పబ్లిక్ వచ్చిపోతే డబ్బు ఎట్లా వస్తామో దండం కొంట రావాలి. పబ్లిక్ వచ్చి కొనుక్కుంటేనే మనకు దండం వస్తుంది. అవునండి, రెండు విధాలుగా మనకు జనాకర్షణ ధనాకర్షణ అతి ఈజీగా మన దగ్గరకు వచ్చేస్తుంటారు. అలా మనము షాప్ని డెవలప్ చేసుకోవాలి. అంటే ఎన్నో రకాలుగా మనము షాప్ జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలు ఎన్నో రకాలు మనం ఎన్నో చెప్తున్నాం. షాపు డెవలప్ కాదు ఇప్పుడు కూడా ఎన్నో చెప్పాను. అన్నిటికన్నా ప్రత్యేకంగా ముఖ్యమైనది మంచి చెప్పులు తీసుకోండి, అందరూ కూడా చేయండి. అతి స్పీడ్గా కూడా డెవలప్ అవుతారు. దినదిన అభివృద్ధి వ్యాపారం శీఘ్రంగా పరిగెడుతుంది. ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది. ఆకర్షణ శక్తి బిజినెస్కి ఎంత ఎక్కడున్నా సరే మనకు మెయిన్ రోడ్ మీద ఉన్నది అనుకోవడము, ఎక్కడ ఊళ్ళో మనకు మన పేరు అయితే షాపు పేరు మన షాపుకి సంబంధించిన సిస్టమ్ని జనాకర్షణ ధనాకర్షణ పబ్లిక్ వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడ పెట్టినా అక్కడికి వచ్చేస్తావు. పెద్ద హైవే మీద ఉండాలి, నేను పెద్ద రోడ్ మీద సెంటర్లో ఉండాలి నేను లేదు. ఓకే, ఎక్కడున్నా సెంటర్లో ఉన్న షాప్స్ కొన్ని నడవకుండా సైలెంట్ ఒకటి. అవునండి, ఏది కొంచెం గల్లీలో ఎక్కడ కొంచెం లోపల సైడ్ ఉన్న ఎక్కడ ఉన్నా కూడా మంచి జనాకర్షణ ధనాకర్షణ ఫేమ్గా అయిపోయింది అనుకో షాపు అతి స్పీడ్గా నడుస్తూ ఉంటుంది. ఓకే, అలా మనకు సంబంధించిన కొన్ని రెమెడీస్ ఉంటే చెప్తాను. ఓకే, చక్కటి రెమెడీస్ చెప్తాను చేయండి. ఓకే గురూజీ. సరే, ఇంట్లో వాళ్ళు కూడా కొంత మహిళలు కానీ మా అక్కజల్లు ఎవరైనా కూడా ఇలా చిట్ ఫండ్స్ అన్ని అవి కూడా నడిపిస్తుంటారు. తర్వాత చిన్న టైలరింగ్ సామాన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అతి నిండుగా ఉండడానికి ఓకే, పెద్ద బిజినెస్ పెద్ద 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 బిజినెస్లు కానీ చిన్న చిన్న బిజినెస్లు ఏవైనా కూడా బిజినెస్ సమస్య చేసినా కూడా ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఈ పరిహారం బుధవారం రోజు చేయాలి. బుధవారం రోజు సంధ్యా సమయంలో 7 to 8 సంధ్యా సమయంలో 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ రెమెడీ చేయాల్సిన సమయం అన్నమాట. ఓకే, ముందుగా మనము వస్తువు స్వీకరించాలి కదా, పూజకు సంబంధించింది. ముందుగా మనం తీసుకోవాల్సింది తామర ఒత్తులు. ఓకే, తామర ఒత్తులు తీసుకోవాలి. తామర ఒత్తులు, విప్ప నూనె. తామర ఒత్తులు, విప్ప నూనె. ఓకే, తర్వాత కొబ్బరికాయ, మంచిగా రౌండ్గా నిండుకున్న కొబ్బరికాయ తీసుకోవాలి. తామర ఒత్తులు తీసుకున్నాము, కొబ్బరికాయ తీసుకున్నాము. ఒక ప్లేట్, ఓకే, బ్రాస్ ప్లేట్. అంటే నేను చెప్పే రెమెడీస్లో లేవినప్పుడు స్టీలు ప్లాస్టిక్ వాడకూడదు. ఏదైనా సరే బ్రాస్ కానీ వేరే ప్లేట్స్ అన్నీ ఇత్తడి అలాంటివి వాడండి. అందులో మనము కొబ్బరికాయలు నిలబడేటట్టు బియ్యం కానీ అలాంటివి మనం వేయాలి. అంటే ఇట్లా కొబ్బరికాయ పడిపోకుండా బియ్యం వేయచ్చు. లేకపోతే ఏదో ఒక సిస్టంలో మనం ఆపుకుంటే అరటిపళ్ళతో ఆపవచ్చు, ఇట్లా ఆపేసి. అంటే ధాన్యంతో ఆపాలని ఏం లేదు. కాకపోతే అంటే మనం ఏదైతే మనము అవి కొబ్బరి చిప్పలో మనం ఏం చేస్తున్నామంటే ధనాకర్షణ అంటే ఒక్కటే కొబ్బరికాయ చిన్నగా కూడా మంచిగా నిండుగా రౌండ్ కూడా తీసుకోండి. దాన్ని మనం కొబ్బరికాయ పలుగొట్టిన 2 చిప్పలు అవుతాయి కదా, అందులో మనం ఆయిల్ పోస్తాం అనమాట. విప్ప నూనె పోస్తాం. అంటే ఒకటి జనాకర్షణ కోసం, ధనాకర్షణ కోసం. పైది అనుకోండి, అర్థం చేసుకోండి. పై చిప్ప వచ్చేసి జనాకర్షణ, కింది వచ్చి ధనాకర్షణ. రెండు మనం అందులో పెట్టేసాం. బుధవారం రోజు చేయాల్సిన రెమెడీ సమయం గుర్తు పెట్టుకోండి. తర్వాత మనము అందులో విప్ప నూనె పోసేసిన తర్వాత మనం ఇందులో తామర ఒత్తులు వేస్తున్నాం. తామర ఒత్తులు గురూజీ, తామర ఒత్తులు ఎక్కడ దొరుకుతాయి? అలాగే పత్తితో చేస్తారా లేకపోతే తామర కాడ ఉంటుంది కదా, తామర కాడతో చేస్తాం అన్నమాట ఈ తామర ఒత్తులు. ఓకే, ఆ తామర ఒత్తులు మనం తీసేస్తాం. తామర కాడ లోపల నార వస్తుంది అన్నమాట. ఆ నారతో చేస్తుంది. ఎక్కడైనా దొరుకుతాయి? పూజ స్టాల్లో దొరికిపోతే, లేకపోతే మా షాప్కి వచ్చేసిందని దొరుకుతుంది. శ్రీ SSS కేరళ రెమెడీ SSS అదృష్ట దైవ వస్తువుల షాప్ ఉంటుంది. మన సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్కి మోనో మార్కెట్కి వస్తుంటే ఆ మూలమైన పెద్ద బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆడ తీసుకోవచ్చు. బయట ఎవరైనా దొరకని వాళ్ళు కనుక ఫోన్ నంబర్స్ హోల్డింగ్ చేస్తుంటే అడిగి మేము పంపించేస్తాం. నేను ఏ ఐటమ్ మీకు ఇదే కాదు, మన షాప్లో ఒక్కొక్కటి 38 లక్షల రకాల ఐటమ్స్ ఉంటాయి. మీ అదృష్ట దైవకు స్లీవ్ కన్నా కూడా SSS అదృష్ట దైవతలు కాల్ చేస్తే మీ ఇంటి ముందు వచ్చేసాము. ఇది వీరికి అనుకున్నది. మేము చెప్పినా కదా, ఏ గురూజీ గారు ఎంతమంది గురువులు ఏది చెప్పినా కూడా వారికి సంబంధించిన వస్తువు మా దగ్గర దొరుకుతుంది. మీరు తెప్పించుకోవచ్చు. ఈ తామర ఒత్తు మనము ఇలా తీసేసుకున్నాం కదా,
మనం ఇలా తీసేసుకున్నాం ఇక ఓకే ఒత్తిడి కొంచెం మనం ఇలా వేసేసుకొని అది ఇట్లా మనం పువ్వొత్తిగా మార్చేసుకున్నాం. ఓకే ఇట్లా 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 పెట్టేసుకొని పువ్వొత్తిగా ఉన్న దాంట్లో పైన పెట్టేస్తున్నాం అనమాట. పెట్టేసిన తర్వాత దాన్ని మనము వెలిగించేస్తాం. అది మనం వెలిగించేస్తాం, దీపారాధన చేసేస్తాం. అగరబత్తులు దీపమే కదా, ధూపం వెలిగించేసిన తర్వాత దీనికి నైవేద్యంగా 2 నిమ్మకాయలు కూర్చి పెట్టాలి. ఓకే ఆ దీపానికి ముందు ఆ ప్లేట్లని 1 నిమ్మకాయ కుంకుమతో పెట్టేయాలి, 1 నిమ్మకాయ పసుపుతో పెట్టాలి. ఓకే జనాకర్షణ కావాలి, ధనాకర్షణ పెట్టాలి. ధనాకర్షణ వచ్చేసి మనకు పసుపుతో ఉంటుంది, జనాకర్షణ వచ్చి కుంకుమతో ఉంటుంది. అలా పెట్టేశారు. ఈ 2 చెప్పలు కూడా దానికి అర్థం చెప్పాను కదా. దీపారాధన చేసేసి 7 to 8 లోపల దీపారాధన చేయాలి. అది ఎంత చెప్పని ఉండని. ఓకే 7 to 8 లోపల దీపారాధన చేసి అది వెలిగి మొత్తం ఇదే వరకు, అంటే ఒక 1 hour మీరు ఉంటే సరిపోతుంది. అవుతుంది షటర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. దాన్ని మీరు కొండేకే దాకా ఉండాల్సిన అవసరం లేదు. సరే కొంతమంది 9కే బంద్ చేస్తారు కదా, 8లో 7:30కి అయింది కాబట్టి మీరు అంత అదే అందరూ ఏమనుకుంటారు అంటే 7కి దీపారాధన చేయొచ్చు, దానికన్నా బిఫోర్ కూడా రెడీ చేసుకోవచ్చు అనుకుంటారు కదా. అలా కుదరదు. అప్పుడే అన్నీ సేకరించి పెట్టుకోవాలి. 7కి అన్నీ ప్రిపేర్ చేసిన స్టార్ట్ చేయాలి. దీపారాధన 7:30 వరకు అయిపోతుంది. 1.5 hour ఉంటుంది. మీరు అంత లోపల బంద్ చేసుకుంటే షటర్ బంద్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో అయితే అవసరం లేదు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి. ఇది ఒక ప్లేట్లో మనము ఏదైతే మన షాప్ ఉంది కదా, ఎక్కడ పెట్టినా ఆగ్నేయం ప్లేస్లో పెట్టాలి. ఇంట్లో ఆగ్నేయం ప్లేస్లో, వ్యాపార స్థలంలో ఆగ్నేయం ప్లేస్లో పెట్టాలి. ఇంట్లో కూడా ఆగ్నేయం ప్లేస్లో పెట్టాలి. ఎక్కడైనా కూడా ఆగ్నేయం ప్లేస్లో ఈ దీపారాధన చేయాలి. సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట, అంటే ఆగ్నేయం ప్లేస్. అది ఆగ్నేయం ప్లేస్. ఈ దీపారాధన చేస్తే జనాకర్షణ ధనాకర్షణ అతి స్పీడ్గా పెరిగి మన దినదిన అభివృద్ధిగా మన వ్యాపారం అతి శీఘ్రంగా హ్యాపీగా ముందుకెళ్తారు. దానివల్లనే మనం లక్షలు సంపాదించవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు చిన్న కోట్ల వ్యాపారాలుగా మారుతారు అనమాట. చిన్నది అనుకోకుండా కష్టపడండి, దాంట్లోనే మీ ఫలితం అనేది ఉంటుంది. ఓకే. అలాగే గురూజీ, ఈ దీపారాధన అనేది ఎన్ని వారాలు చేయాలి? ఒక వారం చేసి సరిపోతుందా? ప్రతి బుధవారం చేయాలి? ప్రతి బుధవారం చేయండి. మన బిజినెస్ దినదిన అభివృద్ధి వాళ్ళు ఇవాళ పెట్టేసిన సైలెంట్ కూడా ప్రతి బుధవారం చేయండి. చేస్తుంటే డెవలప్ అవుతుంటుంది. ఓకే. ఇది మనకు పరిష్కారం చేస్తే అతి స్పీడ్గా మన బిజినెస్ డెవలప్ అయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే. సో మనం వీలున్నప్పుడల్లా బుధవారం చేసుకుంటే దీనికి కౌంట్ అనేది లేదు? కౌంట్ అనేది లేదు. ఎప్పుడు మనకు సంబంధించి చేస్తుండాలి, మనకి అన్ని విధాలుగా బాగుంటున్నాం. విప్పడితో చేస్తే దీని ఆయిల్ ఒకటి విప్పని కూడా మంచి ఒరిజినల్ వెతుకోండి. అది ఒకటి చూసుకోండి. విప్పడిన ఒరిజినల్ దొరికింది అంటే బాగుంటుంది. అని చాలా మంది డూప్లికేట్ అవి చేస్తున్నారు. అలా కాకుండా మంచిది ఒరిజినల్ చూసుకొని చేసుకోండి. ఓకే. ఒరిజినల్ విప్పని ఉంటే మనం చేయొచ్చు. అలాగే గురించి నెక్స్ట్ డే మనం చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఏదైనా కూడా ఏదైతే మన దీపారాధన అయిపోతుందో దాని మొత్తం నిమజ్జనం వాటర్లో నిమజ్జనం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్తగా మళ్ళీ పెట్టాలి. కొత్త కొరకాయ తెచ్చుకోవాలి, కొత్త అంత సిస్టమ్ అందులో కూడా చేసుకోవాలి. ప్లేట్ మాత్రం ఉంటే సరిపోతుంది. ఓకే. ప్లేట్ మార్చాక ఎప్పుడో కొత్త ప్లేట్ ఒకటి పెట్టుకుంటే ఎప్పుడు అదే ప్లేట్ వాడచ్చు. కాకపోతే ఉన్న ద్రవ్యాలను నిమజ్జనం చేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. ఎవరైతే వ్యాపారపరంగా అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. స్వామి.